మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాలలో గత 9 రోజులుగా ఏకకాలంలో ఏర్పాటు చేసిన చెన్నై వారి శంకర నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వింజమూరుకు చెందిన సేగు సుబ్బారావు, నిర్మలాదేవి దంపతుల సౌజన్యంతో వారి తనయుడు ఎన్ఆర్ఐ సేగు సతీష్ కుమార్ సహకారంతో ఈ శిబిరంను సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కని విని ఎరగని రీతిలో అధునాతన టెక్నాలజీతో దాదాపుగా 900 మందికి కంటి పరీక్షలు చేశారు. అదేవిధంగా స్థానికంగానే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ కలిగిన 2 మొబైల్ వాహనాలలో 170 మందికి పైగా కంటి తీవ్ర సమస్యలు ఉన్నవారికి గుర్తించి కంటి శస్త్రచికిత్సలను నైపుణ్యులైన డాక్టర్ల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం నాడు శిబిరం చివరి దశకు చేరుకున్న తరుణంలో వైద్యులకు మరియు నిర్వాహకులకు, వాలంటీర్లకు ఘనంగా అభినందన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ స్వప్నిక, డాక్టర్ శ్రీకృతులు అందించిన సేవలను సర్వత్రా వక్తలు కొనియాడారు. శిబిరం ప్రధాన కార్యనిర్వాహకులు బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎల్లాల రఘురామిరెడ్డి, ఆయన సోదరుడు ఏబీఆర్ఎస్ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వైవి రామిరెడ్డి, నారాయణ సూపర్ స్పెషాలిటీ పీజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యువ వైద్య విద్యార్థి ఎల్లాల అనిల్ కుమార్ రెడ్డిల ప్రత్యేక సేవలను భారీ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా వివేకానంద, శంకర నేత్రాలయ పీఆర్ఓ రంజిత్ కుమార్, సిహెచ్సి వైద్య నిపుణులు డాక్టర్ గుండం మధుమోహన్ రెడ్డి, సర్పంచ్ నల్గొండ్ల సుజన, వైఆర్జేసీ ప్రిన్సిపల్ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. చెన్నై దాంట్లో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ మీ ఊరికి వచ్చేసి మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకి కనీసం కొంచెం ఒక 5 కిలోమీటర్ కూడా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోలేనటువంటి పేదవాళ్ళ కోసం ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అనేది స్థాపించబడింది. ఇది శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రిని స్థాపించినటువంటి డాక్టరు ఎస్ఎస్ బద్రీనాథ్ గారు. ఆయనకి మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే బిరుదు కూడా ఇచ్చేసి సత్కరించింది. ఎందుకంటే పేదవాళ్ళ కోసం ఆలోచించి ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ని స్థాపించారు. కనీసం ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా వెళ్ళి ఆపరేషన్ చేయించుకునేటువంటి పేదవాళ్ళకి మారుమూల గ్రామాలకి వెళ్ళేసి ఈ విధంగా అందరికీ చూపు ప్రసాదించాలని చెప్పేసి దీన్ని స్థాపించినారు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ వాళ్ళు సహకారంతో స్థానికంగా లోకల్ స్పాన్సర్లు అందరు కలిసేసి మీకు ఈ విధంగా చూపించడానికి ఇలాంటి క్యాంపుని అనేది పెట్టున్నారు. ఇక్కడ ఈ క్యాంపు జరపడానికి చాలామంది కష్టపడినారు. ఈ లోకల్గా ఉండే స్పాన్సర్లు వాళ్ళు ప్రతిదినము మీకు ఆహారము ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ ఏది తక్కువ కాకుండా అన్నీ సక్రమంగా టయానికి అందించడం బట్టి ఈ క్యాంప్ అనేది ఇంత విజయవంతంగా అయింది. మీ అందరికీ చూపించడానికి కారణమైంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ శంకర్ నేత్రాలయ స్టాఫ్ 22 మంది ఒక టీం ఉంది. వాళ్ళందరూ ఇప్పటికి కూడా బస్సులో ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. డాక్టర్లు డాక్టర్ గజేంద్ర కుమార్ వర్మ గారు, అదేవిధంగా ఈ మెసు టీంకి ఇన్ఛార్జి రంజిత్ కుమార్ గారు,
వీళ్ళందరూ రంజిత్ కుమార్ ముందుగా ఒక నెల ముందుగా వచ్చేసి ఇక్కడ ఏ ప్లేస్ ఉంది ఇవన్నీ చూసుకొని ఈ విధంగా ఫిక్స్ చేసి ఈ క్యాంపును నిర్వహించున్నారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ముఖ్యంగా లోకల్ స్పాన్సర్లు, టీచర్స్ అందరూ, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లకాయలు, అందరి పేర్లు నాకు తెలియదు. శ్రీ చరణ్ ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మాకు అందుబాటులోనే ఉంటాడు. మేము ఏది అడిగినా టక్కని తెచ్చిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరి పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబాలు, సంఖ్యాతల స్టాఫ్, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా దేవుని కోరుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. How much population, sir, this village? 25,000 population, but patients, old patients, lot of like mature cataracts, so many difficult cases were there. So we are happy to serve, and we are so happy meeting people here, like the hospitality, the warmth and love, everything what we got is so nice. So thank you so much, and in future we'll be happy to come here again and serve. Thank you so much. కుమారుడు సేగు సతీష్ కుమార్ స్పాన్సర్ చేయబడినటువంటి శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఈ కంటిపొర చికిత్సా శిబిరాన్ని మనందరం కూడా గత 10 రోజుల నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ వ్యాలిడేషన్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి 50 మందికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ వైద్య శిబిరానికి ఎక్కడ బీజం పడింది, హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అనేది క్లుప్తంగా చెప్తాను. వాస్తవంగా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సేగు వెంకట సతీష్ కుమార్, వింజమూరు గ్రామవాసి, వింజమూరు నేటివ్. 1985-86లో వారి ఇంటి ఎదురుగా చిన్న ట్యుటోరియల్ సెంటర్లో ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఆ అబ్బాయి, వారి సోదరు కూడా విద్యాభ్యాసం కోసం నా వద్ద ట్యూషన్స్ రావటం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.